ధనస్సు రాశి వాళ్ళు 2026 సంవత్సరం జనవరి మాసంలో కొద్దిపాటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి అని చెప్పొచ్చు. అధికమైనటువంటి ధన వ్యయం కనబడుతోంది. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. విపరీతమైన ఖర్చులు వాటిని తగ్గించుకోవడానికి తగినటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి. ఈ మాసంలో శుక్రబలం చాలా బాగుంది. విందు వినోద కార్యక్రమాలు, కుటుంబ సభ్యుల యొక్క కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. ప్రయాణాలు అనేటువంటివి ఆనందాన్ని కలగజేస్తాయి అని చెప్పొచ్చు. 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి ధనయోగం పట్టబోతోంది. దీనివల్ల ధన సంపాదన పెరగడం కానీ, పలు రకాలుగా డబ్బు సంపాదించడం కానీ, వ్యాపారంలో విజయాలు చూడడం కానీ, విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం పెరగడం కానీ సంక్రాంతి తరువాత నుంచి మీకు కనబడుతుంది అని చెప్పొచ్చండి. 3వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన బాగున్నారు. 7వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన బాగున్నారు. వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి మాటలు కానీ, ఆ యొక్క వ్యవహారములు కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఏ మాసంలో రవి కుజులిద్దరూ కూడా అనుకూలంగా లేరు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ముందుకు వెళ్తే తప్ప వాటిలో విజయాన్ని చూసే అవకాశం తక్కువగా ఉంటుంది. సరైన సమయానికి భోజనం చేయకుండా పనిలో పడి బయటికి వెళ్ళడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కలహాలు తగువులు రాకుండా చూసుకోండి. దూరపు ప్రయాణాలు అవాయిడ్ చేయండి. లేకపోతే శకునం చూసుకుని తిది వార నక్షత్రాలు చూసుకుని ప్రయాణం చేయడం చాలా మంచిది. పనుల్లో వాయిదా వేయడం వల్ల ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. అపజయం చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చతుర్థంలో శని కాబట్టి ఏ రోజు పని ఆ రోజు చేయడం వల్ల జనవరి మాసంలో మంచి శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. ముఖ్యంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్య నమస్కారములు అనేటువంటివి ఆచరించండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం అద్భుతమైన విజయాలు కలగజేస్తుంది.